ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాకుండా ఖైరతాబాద్ షేర్లింగంపల్లికి ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నగరానికి చెందిన 2 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు ఖచ్చితంగా పడుతోందని, ఆ 2 నియోజకవర్గాల్లో కూడా బైపోల్ వస్తుందని కేటీఆర్ అన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై గ్రేటర్ నేతలకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్ తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికల్లో చాటాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని సూచించారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ మోసాలను 22 నెలల పాలనలో జరిగిన హైడ్రా విధ్వంసాన్ని ఎక్కడికక్కడ వివరించాలని తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలిస్తే రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.